ఈ కులం చేయబట్టి ఎంతమంది అవమానాలు చెందుతున్నారో ఏందో, ఈ కులం చేయబట్టి ఎంతమంది బలైపోతున్నారో, కన్న బిడ్డలను సైతం కడదేర్చుకుంటున్నారులా. ఈ కులం ఎంతమందికి తిండి పెట్టిందో కానీ ఈ కులం కడుపుకొచ్చేదా కాలుకొచ్చేదా చెప్పుండ్రి. మానవత్వాన్ని మర్చిన ఈ కులం గీడ ఎంత పని చేసిందో చూడుర్రి. ఎక్కడి కులం రా నాయన? కులం తిండి పెడుతుందా? కులం పోయిన పానాన్ని తీసుకొస్తుందా? ఆ కులం ఈ కులం అనే తేడా లేకుండా ప్రపంచమంతా ముందడికి పోతా అంటే ఈడ చూడు ఏం జరిగిందో. ఈ బుల్లెట్ బండి పట్టుకొని పోలీస్ డ్రెస్ వేసుకున్న ఈ బుజ్జి పేరు నాగమణి. ఈమె హయత్ నగర్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ కొలువు చేస్తుంది. అయితే 15 రోజుల కింద ఈమె కులాంతర వివాహం చేసుకున్నది. అంటే వేరే కులం అబ్బాయిని పెళ్లి చేసుకున్నది అన్నట్టు. అగో వేరే కులం పిల్లగాన్ని పెళ్లి ఎట్లా చేసుకుంటావని ఆమె తోడబుచ్చిన తమ్ముడే రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం కాడ నుంచి నౌకరీ చేసేటందుకు హయత్ నగర్ పోతాంచే ఇక ఊరు దాటంగానే కాపు కాసి మాటేసి తన తోడబుట్టిన తమ్ముడు పరమేశు కారుతోని టక్కరిచ్చి ఆమెకు అటెంక తల నరికి కిరాతకంగా తోబుట్టు అనే కనికరం కూడా లేకుండా బలి తీసుకున్నాడు. ఈ అమ్మాయి వచ్చేసి 2020 బ్యాచ్ కానిస్టేబుల్ హయత్ నగర్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తుంది. రీసెంట్ గా వాళ్ళది రాయపల్లి విలేజ్ సంబంధించిన అతన్ని ఒకరిని శ్రీకాంత్ అనే అతన్ని లవ్ మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. చేసుకున్న తర్వాత వాళ్ళు వచ్చి హయత్ నగర్లో ఉంటారు. నిన్న హాలిడే అని ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు మార్నింగ్ డ్యూటీ పోయే సమయంలో అన్నోన్ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీ రిలేటెడే అయి ఉండొచ్చు. వాళ్ళ బ్రదర్ ని అనుమానిస్తున్నాము. ఫర్దర్ గా వాళ్ళ బ్రదర్ ని పట్టుకున్నాక దాన్ని ఇన్వెస్టిగేషన్ మళ్ళీ కంప్లీట్ చేస్తామండి. హయత్ నగర్ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తుంది. కత్తితోటి మెడ మీద నరికి చంపేశారు. ఫర్దర్ గా పోస్ట్ మార్టం అవన్నీ అయిపోయినాక ఫర్దర్ గా డీటెయిల్స్ అప్డేట్ చేస్తాం. తోడబుచ్చిన అక్క కంటే నిండు పానం కంటే ఆయనకి కులమే ఎక్కువైంది కావచ్చు. మరి ఇడు కడుపుకు అన్నం తింటాడా లేకపోతే కులమే తింటాడో అర్థమైతలేదు. ఎక్కడ రాసిన్నది కావచ్చు గిట్ల కులం పేరు మీద పానాలు తీసుకోవచ్చు, గిట్ల పరువు హత్యలు చేయమని. రాజ్యాంగం ప్రకారం మేజర్ అయినా ఇవ్వలకైనా తన జీవిత భాగస్వామిని ఎంచుకునే హక్కు ఉంటుంది. సొంత తమ్ముడైనంత మాత్రాన వాళ్ళు చూసిన పిల్లగానే చేసుకోవాలంటే మాత్రం ఆమెకి ఇష్టం ఉండద్దా? ఆ కులమే అంతగానం కడుపుకు తిండి పెడితే కడుపుకు తినే తిండి కట్టుకునే బట్ట కానుంచి ఆళ్ళ కులపులనే తయారు చేసి వేసుకోమని. కానీ ఈడ ఉత్త పుణ్యానికి బుజ్జి పానం తీసిండు బట్టెబాజిగాడు. రాష్ట్రంలో ఆడోతానా ఇంకా గిట్లా ఇటువంటి పరువు హత్యలు జరుగుతూనే ఉన్నాయి. పెండ్లై చక్కగా కాపురం చేసుకోవాల్సిన జంటలల్లా ఈ కుల రక్కసి ఇంకా సిచ్చు పెడుతూనే ఉన్నది. ఈ కులం మంటలు ఆరేదెప్పుడు? మనిషిని మనిషిగా గౌరవించుకొని ప్రేమానురాగాలు పంచుకునేదెప్పుడు మరి?